నిరుమా, జై సచ్చిదానంద్. నా సమస్య చాలా విచిత్రమైంది. నన్ను మా పిన్ని దత్తత తీసుకుంది. మరి ఆమెకి నేనంటే చాలా మోహం. నా పిల్లలు నన్ను ఇబ్బంది పెడుతుంటే వారిని ఆమె తిడుతుంది, నా పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని. మరి నాకు పెద్ద ఇబ్బంది ఎదురవుతోంది. నేను వారి ఎవరి సైడ్ తీసుకోవాలి అని. పిల్లల సైడ్ తీసుకోవాలా, నా మదర్ సైడ్ తీసుకోవాలా? మీకు ఎవరి సైడ్ తీసుకోవాలంటుంది? నేను ప్రయత్నిస్తాను ఈ పిల్లల వైపు చెప్పడానికి, ఇంకా అమ్మకి చెప్పడానికి. కానీ ఎన్నోసార్లు చాలా బాధగా అనిపిస్తుంది. కానీ ఎవరి సైడ్ తీసుకుంటావు? సైడ్ ఆ సమయంలో ఆలోచిస్తాను ఎవరి సైడ్ తీసుకోవాలి అని, తర్వాత వివరిస్తాను. మనసులో ఎవరి సైడ్ తీసుకుంటావు? మనసులో ఎవరి సరైతే వారి వైపే. చాలా పెద్ద హరిశ్చంద్రుడివయ్యావు. నిజంగానే అలాగే చేస్తాను. అందుకే అంటున్నాను నిజంగానే హరిశ్చంద్రుడివి అని. నువ్వు సరిగ్గానే చేస్తున్నావు. ఎవరి సైడ్ తీసుకోవాల్సిన పనిలేదు. అమ్మ తన మోహంలో ఉంది. మీరు కూడా తల్లి, మీరు నిజంగా మోహితులు కావచ్చు. ఇంకా తెలియజెప్పడానికి ఇంకా మంచిది. అది ఏంటంటే అది అలాగా వచ్చేస్తూ ఉంటుంది, కానీ తర్వాత అన్నీ చూడు విను, మీ అబ్బాయి లేక పక్క వాళ్ళ అబ్బాయా? కాదు నిరుమా, ఎన్నోసార్లు ఏమవుతుందంటే వాళ్ళకి నేను వివరిస్తాను, కానీ పిల్లలకి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వీడు పెద్దవాడు, చిన్నవాడైతే ఇంకా కోపంగానే ఉంటాడు. వస్తాడు, కానీ సైడ్ మరి తీసుకోవాలి కదా. అమ్మకి తీసుకోదు, పిల్లల వైపు తీసుకుంటుంది. తెలిసిందా? వెతుకు, పిల్లలు తెలియట్లేదు అసలైన హరిశ్చంద్రుడు కాదని. కలియుగానికి చెందిన హరిశ్చంద్రుడివి. చూడాలి, అన్నీ కనిపిస్తాయి చూడు. ఇక రెండోది ఏంటంటే, నాకు కజిన్ ఉంది. ఆమెకి పేకాడడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు వచ్చినా నాకు చెప్తుంది నన్ను క్లబ్ దగ్గర వదిలిపెట్టు అని. ఇక్కడికి వచ్చే ముందర కూడా నేను ఆమెను క్లబ్లో వదిలిపెట్టి వచ్చాను. మరి ఇది నేను చేస్తున్నది సరేనా కాదా? వదిలితే ఏమైంది? దింపను అన్నప్పుడల్లా బాధపడుతుంది. ఎంత వయసు ఉంటుంది? షీ 78. ఆడుకొని, లేదంటే భూతమై నీతో ఆడడానికి వస్తుంది. ఏం చెయ్యతుంది? మనం వివరించాక చెప్పాక కూడా ఆమె తెలుసుకోలేకపోతే ఇక వదిలేయడమే. ఆడుతుందా ఏంటి? రోజు ఆడుతుందా? కాదు, ఇక్కడికి ఉండదు. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఆడుతుంది. వచ్చినప్పుడు ఆడుతుంది అంటే ఏడాదికి 2-3 సార్లు ఆడుతుంది అంతే. మరి ఆమెని ఆడుకుని ఆమె మనసుకు హాయిగా ఉంటే. బాదర్ చేయకు. ఈ వయసులో ఎంత న్యాయం చేస్తావు? నాకు ఎక్కువగా ఫోర్స్ చేయను, ఒక్కోసారి కాదు అని కూడా చెప్పాల్సి వస్తుంది. ఆమెకి చెప్పి వివరించు, తిట్టి చెప్పకు. సరే. నిరుమా చెల్లెలు గారు, నేను ఇక్కడే ఉంటాను. నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. 1 అబ్బాయి పెళ్ళైపోయింది, 2వ వాడిది ఇంకా అవుతుంది. మేము అమ్మాయి కోసం వెతుకుతున్నాము. చాలా వెతికాం, కానీ మంచిదేవి దొరకట్లేదు. ఇంకా జ్యోతిష్యులు కూడా చూపిస్తే వాళ్ళు అన్నారు అయిపోతుంది, కొంచెం సమయంలో అయిపోతుంది, కానీ అవ్వదు. ఇంకా దీనికోసం మాకు కొంచెం టెన్షన్గా ఉంటుంది. దీనికి ఏదైనా ఉపాయం ఉందా అంటే మీరు చెప్తారు. బాధ ఎందుకు అవసరం లేదు. సమయం వస్తే అదే దొరుకుతుంది. ఇప్పుడు తనకి 33 ఏళ్ళు వచ్చేసాయి. ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి? దాని గురించి మనం అంచనా వేయలేం కదా. ఎప్పుడైతే అప్పుడే అవుతుంది. దానికి మన చేతిలో లేదు.
కానీ జ్యోతిషాలు చూపిస్తే వాళ్ళు అంటారు ఎవరికైతే దూరంగా ఉంటారో వాళ్ళు చెప్తే నిజం అవుతుంది, దగ్గరున్న వాళ్ళకి చెప్తే నిజ అబద్ధం అవుతుంది. ఎవరిని నమ్మాలి మేము? ఎవరిని నమ్మద్దు. ఏ జ్యోతిష్యుడు సరైనవాడు కాదు. మీరు ఎవరి మాటని వినొద్దు. మీకు మీ అతనిపైనే వదిలేయండి. ఇక ప్రయత్నం మీరు చేయండి. మంచి పిల్ల కనిపిస్తే చేయండి. సమయం ఉంటే ఎవరి ప్రకారంగా ఎలా ఉంటే అవుతుంది. టెన్షన్ని ఏమాత్రమును మీరు అసలు తీసుకోవద్దు టెన్షన్. దానికి తగ్గ అబ్బాయి పుట్టే ఉంటాడు కదా. ఇప్పుడు మీకు దొరకట్లేదు, దొరికితే అవుతుంది. కరెక్టే మీరు చెప్పింది, కానీ మేము ప్రయత్నిస్తున్నాం చాలా కూడా గత 11 సంవత్సరాల నుంచి. అదే చేస్తూ ఉండు, ఇంకేం చేయగలవు. ఇప్పుడు నాకు 65 ఏళ్ళు వచ్చేసాయి. ఇంకా ఎన్ని సంవత్సరాలు బతుకుతానో నాకే తెలియదు. ఇంకా ఎలా చేయాలి? అంత దూరం ఆలోచించకు. మన చేతిలో ఎంతుందో అంతే చెయ్యి. లేని దాన్ని ఆ గురించి ఆలోచించకు, వదిలేయి. ఒక్కోసారి ఏమవుతుందంటే అమ్మాయి ఏం చేస్తుందంటే మంచి మంచి అబ్బాయిలు వచ్చినప్పుడు నాటకాలు వేస్తుంది. ఇలా కాదు, అలా కావాలి, అలా అంటే ఇలా అంటూ ఎప్పుడు తన కోసమే కళ్ళాలు వేసుకుంటూ ఉంటుంది. మంచివాడిని కూడా తోసేస్తుంది. అప్పుడు నాకు మంచి పిల్లాడు దొరకట్లేదు అంటుంది. మరి ఎలా ఉన్నా కూడా తర్వాత తయారవుతుంది. చాలా హై ఎక్స్పెక్టేషన్ ఉంచుకుంటారు కదా, ఈ ప్రాబ్లం అప్పుడొస్తుంది. దాన్ని ఫలితం కూడా భరించాలి కదా. కాంప్రమైజ్ కూడా కావాలి, సిద్ధంగా ఉండమనాలి. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది పైనుండి రాజకుమారుడు రావాలి అని, నన్ను ఎగురుకు తీసుకుపోవాలని. రాజకుమారుడు ఎవరో ఎవరికీ తెలీదు. కార్య అంటోంది మనకి పిల్లలు లభిస్తారు. అది వారి ప్రకారంగా లభిస్తారా, మనకి లభిస్తారా? మన ప్రకారంగానే వస్తారు. ఇంకా ఇది తెలిసినా లేకున్నా మన దగ్గరికి వస్తే మన ప్రకారమే అనుకోవాలి. ఇంకా వచ్చాక యాక్సెప్ట్ చేయాలి ఇక దాన్ని. వాటి బాధ్యతను కూడా నెరవేర్చుకోవాలి. బాధ్యతలు నెరవేర్చుకోవాలి. ఇంకా ప్రేమగా ఉండాలి, ఆదరంగా ఉండాలి, ప్రేమతో చేయాలి. ఎమోషనల్ అయి చేయడం వల్ల ఇది పాడవుతుంది, పిల్లలకి పాడవుతుంది. మీరే విధంగా చేస్తారు? మున్పు దీన్ని ఏమనాలి, చాలా ఎక్కువ పర్ఫెక్షనిస్ట్గా ఉండేదాన్ని. దానివల్ల చాలా కోపం వచ్చేది, అరవడం. అయితే జ్ఞానం తీసుకున్నాక అంతా మారిపోయింది. అయితే తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే, పిల్లలు ఒకసారి ఇలా వద్దు అని వ్యవహరించాలి అని దా ప్రకారంగా ఉంటారు. దాని నుండి తక్కువ చేయడానికి, దీని నుండి బయటపడడానికి ప్రతిక్రమణ ద్వారా తక్కువ అవుతుందా? ప్రతిక్రమణ చెయ్యాలే. అయితే బయట వ్యవహారం కూడా స్థూలంగా ఉండాలి, దాన్ని వివరించాలి. కూర్చోబెట్టి ప్రతిక్రమణ విషయం గురించి, దీనికి కోపం ఎలాంటి రాగద్వేషాలు ఉండవు, ఎలాంటి ఒపీనియన్ ఫామో ఉండదు. రాంగ్, దీనికోసం ప్రతిక్రమణ చేయాలి. ఇంకా బయటి వారితో ఎలా మాట్లాడాలి అంటే, ఎలా వివరించాలి అంటే, మళ్ళీ రాంగ్ బిహేవియర్ ఎవరు చేయకూడదు, ఆ ప్రకారంగా వివరించాలి. దాన్ని వివరించాలి ఎలా తల్లిదండ్రులతో ఉంటారన్నది. మా కాలంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా పిల్లలతో మాట్లాడకూడదు. మనం మన తల్లిదండ్రులతో ఇలా ఉండేవారం, ఇలా ప్రవర్తించేవారం, అలా వెడితే వెళ్లేవాళ్ళం, నీలాగా ఉండేవారం కాదు, ఇలాగా అలాగా ఇలా మన పిల్లలకి ఎప్పుడూ వివరించకూడదు. దాంతో పిల్లలు 1-2 సార్లు వింటారు, కానీ మళ్లీ మళ్లీ చెప్పడంతో పిల్లలు ఆ విషయాన్ని రెపెల్ అవుతారు. వారికి ఈ విషయం ఏమాత్రం ఇష్టం ఉండదు, చిరాకు పడతారు. ఇక మళ్లీ ఎక్కువైతే మీకు మొహం మీదే వినిపించేస్తారు, మీ తరం వేరు, ఈ తరం వేరు. అలాంటి మాటలు ఎక్కువగా చెప్పకు.
మీకు తెలీదని అందరూ అనుకుంటారు. మేం మాత్రం చాలా తెలివైన వారం. మాకు తెలివి చాలా ఉంది. అందువల్ల ఇలాంటి మాటలు ప్రేమతో వివరించు. మీ పిల్లలకు ప్రేమతోనే దగ్గరవుతారు. పిల్లలకి ఎంత ప్రేమ ఇస్తే అంతే దగ్గరవుతారు. ఎప్పుడూ తల్లిదండ్రులు పిల్లల్ని తమ వశం ఎలా చేసుకోవడానికి తిట్టి, కొట్టి లేదా పెద్ద లెక్చర్ ఇచ్చి మళ్లీ మళ్లీ వాళ్ళని దెప్పి పొడిచి మొత్తం రోజంతా తల్లి ఎక్కడ చూసినా మొహంతో రోజంతా తిరుగుతూనే ఉంటుంది. దీంతో వాళ్ళకి ఏమవుతుందంటే పిల్లలు సైకాలజీ పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది. ఏం చేసినా సహజంగానే చేస్తారు. తమ స్వభావంతో ఉంటారు. ప్రకృతిగా స్వయంగా అల్లరి చేయడం, విరక్కొట్టడం ఇలా అన్నీ వారి స్వభావం ప్రకారంగా ఉంటాయి కదా. దీంతో తల్లి తండ్రి మళ్ళీ మళ్ళీ తల్లిని ఇలా చేస్తుంది, మళ్ళీ మళ్ళీ చేస్తుంది. సోఫాలో కూర్చోకు, ఇక్కడ కూర్చోకు, అలా చేయకు, హే అలా పైకి వెళ్ళకు, కూర్చో, వెళ్ళక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, చెప్పిన మాట విను. అలాగే అవుతుంది. అలాగే రోజంతా అలా పిల్లలు తలపెక్కి కూర్చుంటే అది ఓ రకమైన టార్చరింగే అవుతుంది. స్వయంగా ఏదైనా చేస్తే ఫ్రీడమ్ ఉండదు. దాంతో ఏమవుతుందంటే సప్రెస్ అయిపోతారు. ఇంకా ఈ సప్రెషన్లో కూడా లిమిట్ ఉంటుంది. ఓ టైంలో ఎలా ఉంటుందంటే తట్టుకోలేకపోతాడు, ఎగిరిపోతాడిక. మళ్ళీ తన మాటను వినడం మొదట్లో ఇగ్నోర్ చేస్తారు, కానీ ఆ తర్వాత ముఖంపైనే చెప్పేస్తారు, నేను ఇలాగే చేస్తాను అని. నీకు ఏం చెయ్యాలో చెయ్యి అని చెప్తాను, కానీ ఇప్పుడు ఇక ఏది కూడా టచ్ చేయట్లేదు. ఇప్పుడు సరిగ్గా అనిపించట్లేదు. రాలేదు అంటే ఏమైనా ఇప్పుడు చెప్తే అసలు మనకి టచ్చే కావద్దు, పిల్లల అని కూడా అనిపించద్దు. ఇది బాధ్యత అనుకుంటే దాన్ని పూర్తి చెయ్యి. అందులో మంచి చెడు అనుకుని ఏం లాభం? ప్రేమగా ఉండు. చెడు చేసినా కూడా కూర్చుని చెప్పు. మూడ్లో ఉన్నప్పుడు ప్రేమగా వ్యవహరించి. ప్రేమ ఎప్పుడు వస్తుంది? మీ పిల్లలు ప్రేమని ఎప్పుడు చూడగలరు? మీరు ఆమెని దెప్పడాన్ని మానేయండి. వాళ్ళ తప్పుల్ని చూడకండి. చాలా పెద్ద తప్పు చేస్తే వెళ్ళి వాళ్ళని తప్పుల్ని ప్రేమతో క్షమించు. వారికి మార్గాన్ని చూపించు. ఈ మార్గం గుండా వెళ్తే మళ్ళీ తప్పు జరగదు అని. ఒప్పుకుంటే సరే, లేకపోతే వదిలే. తమంతట తామే తెలుసుకుంటారు. నీ బాధ్యతను పూర్తి చెయ్యి. నిర్మా ఎప్పుడు స్కూల్ నుండి ఇప్పటి వరకు మొదటి ర్యాంక్ వచ్చింది అన్ని చోట్ల. ఆత్మజ్ఞానం కూడా మొదటి నెంబర్ కావాలి. దీన్ని నీ ఆశీర్వాదం కావాలి. నా ఆశీర్వాదం ఉంటుంది. శీతల్ వ్యాస్. భగవంతుని మందిరంలో తలపై పైటని ఎందుకు కప్పుకుంటారు? మర్యాదని చెప్పడానికి. కానీ జెంట్స్ వేసుకోరు కదా. ఈ మర్యాదంతా స్త్రీలకే, పురుషులకు కాదు. తెలిసిందా? కానీ మనసులో చాలా బాధగా ఉంటుంది. మందిరానికి వెళ్తాం కదా, జెంట్స్కి ఇలా అవదు. అయితే ముస్లిమ్స్కి అవుతుంది. వాళ్ళు వేసుకుంటారు రుమాలు. కానీ మనలో మర్యాద ఇవన్నీ లేడీస్కే. వ్రతాలు అన్నీ లేడీస్కే కదా, జెంట్స్కి. ఇవన్నీ ఈ మొత్తం అన్నీ తమ మోహంతోనే స్త్రీలు స్వీకరిస్తారు. ఎవరు చెప్పారు మంగళగౌరి వ్రతం చేయమని, వరలక్ష్మి వ్రతం చేయమని, మంచి భర్త దొరుకుతాడు అని? ఎవరు చెప్పారు? దీర్ఘాయుష్షు ఉండాలని మీ మోహంతోనే చేస్తారు. అందుకే మనసుకి బాధ కలిగింది. మీ ఫోటోను కూడా చూశాను. మీరు కూడా పైట వేసుకున్నారు. అందుకని అడిగాను. మిమ్మల్ని చూశాకే నేను వేసుకోవడం మొదలుపెట్టాను. భగవంతుడి మందిరంలో వేసుకున్నారు కానీ కాదు. మీరు వేసుకుంటుంటే నిరుమ తీసుకుంటే మనసులో కూడా అనిపించింది. అందుకే నేను మళ్ళీ అడిగాను. దాదా భగవాన్ ఎదుటి మీరు వేసుకుని ఉన్నారు కదా, మీరు కూడా పైట వేసుకున్నారు. దానికి కారణం
నేను మాలో ఎప్పుడైనా బ్రహ్మచర్య భావన ఖచ్చితంగా అనుకుంటే బ్రహ్మచర్య స్వరూపం చక్కగా మన మనసులోకి వెళ్తుందో అప్పుడు దాని మహత్యం తెలిసినప్పుడు ఏ విధంగా సిద్ధి పొందడం లేదా మొత్తం విషయాన్ని నెమ్మదిగా అర్థం చేసుకోసాగింది. మొదటి విషయం ఏమిటంటే నేను బ్రహ్మచర్య సిద్ధి తీసుకోవాలి. మన వైపు నుండి ఎవరైనా అట్రాక్షన్ ఉంటే మన వృత్తి ముగిసిపోతుంది. దీనికోసం 1975 నుండి మొదలుపెట్టాను తలపై పైట వేసుకోవడం. తలపై వేసుకోవడం తాతగారి ఎదుట. ఇది ఆయన మా దృష్టిలో భగవంతుడే. ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకాయన భగవంతుడే. ఇక నాన్నగారు నేను భగవంతుని స్వరూపంగానే చూశాను. నాకనిపిస్తుంది వారి ఎదుట పైట ఉంచుకోవాలి అని. అలా ప్రతి ఒక్కరి ఎదుట ఉంచుకునేదని. దానివల్ల నా పట్ల ఎవరూ ఆకర్షిత కారు. ఎవరికైనా అనిపిస్తుంది ఈమె మణిబాయి అని. ఇక ఈ విధంగా ఉండేవారం. అలా అయింది కూడా. ఓసారి నాకు అనుభవం కూడా అయింది. ఆ సమయంలో నేను బాంబేలో ఉండేదాన్ని, నిజయోగం చేసేదాన్ని. ఓసారి బయట ఊరికి వెళ్తే నా పేరుపై రిజిస్టర్డ్ లెటర్ వచ్చింది 3 సార్లు. అక్కడ లెటర్ తలుపుపై అంటించి ఉంచారు, మీరు పోస్టాఫీస్కి వచ్చి పర్సనల్గా తీసుకోవాలి అని. నేను వెళ్ళాను. పోస్టాఫీస్కి వెళ్ళి మొత్తం ప్రొసీజర్ అయ్యింది. పోస్ట్ మాస్టర్ ఎదుట సంతకం చేసి నా ఐడి చెప్పిన తర్వాత లెటర్ తీసుకోవాలి అన్నాడు. మొత్తం ఫామ్ నింపాక ఏమంటే నాకు తెలీదు, పోస్ట్ మాస్టర్ నింపాడు. తర్వాత చెప్పాడు ఫామ్ అక్కడుంది చూడు అని. నేను మహారాష్ట్రియన్ని, అందువల్ల భాయ్ ఏతే అంగట్లావా అని. అంటే ఇక్కడ వేలిముద్ర వేయమని. నాకు చాలా నవ్వొచ్చింది. చూడండి ఇక్కడ ఏం రాస్తుంది పైన, టు ఎవరి పేరుపై, టు డాక్టర్ నిరుమా అని. నేను డాక్టర్ని. ఆయన ఎంత సిగ్గుపడ్డారు అంటే ఐఎమ్ సారీ అని అనసాగారు. నాకు నవ్వొచ్చింది. నాకు అనిపించింది నేను చేసింది సఫలమైంది అని. రెండో ప్రశ్న మీది. నేను అనారోగ్యంతో ఉంటే ఎంత కష్టంగా ఉంటుంది. దాదా భగవాన్ దృష్టాంతం ఇచ్చేంతవరకు ఇక్కడ ఏ అనారోగ్యం వచ్చినా శరీరానికి అవుతుంది, ఆత్మకు కాదు. నేను ఆత్మని. ఈ ఆత్మ సీట్లో ఉంచినప్పుడు శరీరానికి బాధ కలగనే కలగదు. లేకుంటే శరీరానికి బాధ అనారోగ్యంలో తన్మయత్వం చెందితే మరి బాధ మల్టిప్లై అవుతుంది. పెరుగుతూ ఉంటుంది. సైకలాజికల్గా బాధ పెరుగుతుంది. ఇక ఇది నాకు జరగట్లేదు, లేదా శీతల్కవుతోంది. నేను శుద్ధాత్మని. బాధ డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. కంప్లీట్ సెపరేషన్ అయితే 0 అవుతుంది. ఇక నాన్నగారు ఎప్పుడూనూ కంప్లీట్ సెపరేషన్లో ఉండేవారు. ఎప్పుడూ ఈ బాధను అనుభవించలేదు. నేను వారితో 20 ఏళ్లు ఉన్నాను. 24 గంటలు ఆయన సేవలోనే ఉన్నాను. కానీ నేను ఎప్పుడూ ఆయన ముఖంపై ఎప్పుడూ నొప్పి, బాధని చూడలేదు. ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. చివరి శ్వాస వరకు నేను కంప్లైంట్ చేయలేదు నాకు ఈ బాధ ఉంది అని. సహజానంద్, ఈ శబ్దం ఉన్నది కదా, అనారోగ్యంలో కూడా నాకు సహజానందంగానే ఉండాలి, ఎవరు ఏది అన్నా కూడా. కానీ
శీతలై సహజానందం చెందితే కాలేవు. ఆత్మరూపంలో ఉండి పొందాలనుకుంటే తప్పక పొందుతావు. ఆ సమయంలో శీతల్ని వేరు చేస్తే గాని జరగదు. ఇక్కడ తప్పక ఈ అనుభవం ఉంటుంది. తెలిసిందా?